మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మక స్వాగతం. ముందుగా యూజర్ గారు సూపర్ రేట్స్ ఇన్ 2025 జనవరి అండ్ ఫిబ్రవరి 2025 జనవరి ఫిబ్రవరిలో ధరలు బాగా ఉండే అవకాశం ఉందని యూజర్ గారు అసాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాంబాబు గారు, అన్న మా కళ్యాణదుర్గం ఏరియా కూడా హెవీ వైరస్, ఎండు తెగులు, ఎప్పుడు తుంపర్లు, వర్షం వలన మచ్చలు ఎక్కువైపోయాయి. అర్థం బాక్సు కాయలు కొత్త పడితే అర్థం కాయలు బయటకు, అర్థం బాక్సులు పెడుతుంటే సగం వరకు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయని ఆయన చెబుతున్నారు. అందుకే స్టాక్ తక్కువ వస్తుంది. మా అనంతపురికి రోగాలు ఎక్కువ అయ్యాయి. తోటలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎన్ని మందులు కొట్టినా ప్రయోజనం లేదు. రానున్న రోజుల్లో స్టాక్ పెరగడం ప్రశ్నార్థకం. మొత్తం చూసే కళ్యాణదుర్గంలో రోజు ఈ విపరీతమైన ఎండలు, వైరస్, రోజు తుంపర్ల వల్ల మచ్చకాయలు ఎక్కువగా పడుతున్నాయట. కోత పెడితే సగం కాయలు డ్యామేజ్ అవుతున్నాయి, సగం కాయలు మాత్రం వస్తున్నాయి. అందుకే కళ్యాణదుర్గం దిగుమతి తక్కువగా ఉంది. ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ అవ్వడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రానున్న రోజుల్లో దిగుమతి పెరగడం అనంతపురం కానివ్వండి, కళ్యాణదుర్గం కానివ్వండి ప్రశ్నార్థకమని రాంబాబు గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్నా మావి బంతిపూలు శాంపుల్ 5 డేస్లో రేట్ చాలా డౌన్, ఐఆమ్ క్రయింగ్. బంతిపూలు 5 రోజుల వాళ్ళకి శాంపుల్ పడతాయంట, రేటు చాలా తక్కువగా ఉంది, నేను ఆవేదన చెందుతున్నానని రమేష్ గారు కామెంట్ పెట్టారు. అన్న 5 రోజులు శాంపుల్ ఉంటుంది కాబట్టి చూద్దామన్నా, కాలం ఇప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. ఏదేమైనా మీకంతా మంచి జరగాలని మా యూట్యూబ్ ఛానల్ తరఫున, మా నా తరఫున మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. వెంకీ గారు, హాయ్ అన్న, ఇన్ పలమనేర్ అండ్ పొంగనూరులో 15 kg బాక్స్ 350 to 400. వై ఇన్ ఎంపీఎల్ 600, 700. ఓన్లీ ఐ థింక్ మోర్ దెన్ 30 kg బాక్స్లో టమోటాలు కొండల కడుతారు ఎంపీఎల్లో. 30 kg బాక్స్ అనేది అపోహ మాత్రమే. కింద లెవెల్ ఉంటుంది, పైన మాత్రం టమాటాలు పడతారు. కొండల్లా గుట్టల్లా ఎవరు టమాటాలు బేర్చరు. ఎలా చూసినా కూడా 27 kgల పైన మించి మదనపల్లిలో 2 గ్రేట్లు యావరేజ్ కొడితే అంతకు మించి రాదు. కాకపోతే ఇక్కడ దూరకాయలు ఉన్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి ధర కాస్త వ్యత్యాసం. వాళ్ళ కోలాల్లో కూడా 480 రూపాయలు టాప్ ధర నాటికాయలు, 1 రూపాయలు అటు ఇటుగా. నవంబర్, డిసెంబర్ ఎలా ఉండొచ్చు? ఆగస్టు గురించి మాట్లాడాను, చాలామంది పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. మరి కొంతమంది దేవుడు అని చెప్పి నన్ను నిందిస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ బ్రో, వెయిట్ అండ్ సీ. రెండోది అంతా ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2-3 మాసాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పడానికి మా ఆనంద్ దగ్గరికి చెప్పినట్లు నేను బ్రహ్మేంద్ర బంధువును కాదు. వెయిట్ అండ్ సీ. ఓకే, సూపర్. ఇక మనం మరొక పరిశీలిస్తే, అనంతనేని రమేష్ గారు, కొంతమంది అవసరం లేని కామెంట్స్ ఎందుకు చేస్తారు? సయ్యద్ అన్న గారు చెప్పారా మీకు నేను దేవుణ్ణని? కొంతమంది తోటి సమాచారం సేకరించి ఆయన మనకు చెబుతున్నారు. మనం ఏమైనా డబ్బులు ఇచ్చామా? ఇవ్వలేదు కదా. హాస్పిటల్ వెళ్ళి లక్షల డబ్బు కట్టించుకుని డాక్టర్ ఇవ్వలేడు, ప్రాణాలకు గ్యారంటీ. థ్యాంక్ యూ అన్న, నాకు మీరు మద్దతుగా నిలిచినందుకు. ఈ సంవత్సరం రేట్లు డౌన్ అయినట్టే అన్న స్వామి గారు. సంవత్సరం పూర్తి చెప్పలేమన్నా, ఇంకా ఈ సంవత్సరం ఇంకా 4 నెలల సమయం ఉంది. గుడ్ మార్నింగ్ బాయ్ వేమారెడ్డి గారు, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. మల్లేశ్వర రెడ్డి గారు శుభోదయం చెప్పారు, ఆయన కూడా శుభోదయం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, శివకుమార్ గారు, సయ్యద్ అన్న అంచనా కేకే సర్వేలా కరెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. అన్న మీరు సూపర్ అన్న. సురేష్ కుమార్ గారు, గుడ్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ రైట్. దివాకర్ నాయుడు గారు, గుడ్ వర్క్ బ్రదర్. దివాకర్ నాయుడు గారు, థ్యాంక్ యూ అన్న. ఎవరు ఎన్ని చెప్పినా నెక్స్ట్ మంత్ 200 నుంచి 400 టాప్ రేట్స్, తక్కువగా ఖర్చు పెట్టండి. బక్కన మహేష్ గారు, సయ్యద్ గారు, షహతాజ్ గారు, రేట్ గురించి ఎవరు చెప్పలేరు బ్రో. నిజమే, నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడున్న విషయాలు. వర్షం పడితే మొత్తం తలకిందలే. మొత్తం మీద ఇవాళ అయితే కళ్యాణదుర్గం ప్రాంతానికి సంబంధించిన తోటల గురించి అన్నదాత మెసేజ్ రూలు పెట్టారు. మచ్చలు ఎక్కువగా ఉన్నాయి. కోత పడితే సగం కాయలు డ్యామేజ్ పడుతుంది, సగం కాయలు మాత్రం వస్తున్నాయి. అందుకే కళ్యాణదుర్గం దిగుమతి పెరగడం లేదు. అనంతపురంలో కూడా దిగుమతి పెరుగుతుందన్న ఆశలు లేవు. ఎన్ని మందులు కొట్టినా కూడా ఈ వైరస్ కంట్రోల్ కావడం లేదు. తుంపల వల్ల మచ్చలు ఎక్కువగా ఆయన కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.